నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. ములుగు జిల్లాలో ఇసుక క్వారీల వ్యవహారంపై ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు వై సతీష్ రెడ్డి, చక్రపాణిలపై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు క్వారీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన వై సతీష్ రెడ్డి, చక్రపాణిలు క్వారీ యజమానుల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మేము చెప్పినట్లు వినకపోతే ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ఆరోపణలపై బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క వ్యవహారంపై తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడ్వాయి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. క్వారీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐని కోరారు. మరోవైపు చక్రపాణి తన కారుని తానే ధ్వంసం చేసుకుని కాంగ్రెస్ నాయకులు పైడాకుల అశోక్, లచ్చు పటేల్ పై చక్రపాణి తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని చక్రపాణిపై తాడ్వాయి మండల కాంగ్రెస్ నాయకులు తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. హెచ్బిఎన్ ఛానల్తో ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ మాట్లాడుతూ, చక్రపాణి కారును తానే ధ్వంసం చేసుకుని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని హెచ్బిఎన్ ఛానల్తో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు. చక్రపాణి దాడి నాటకం, సొసైటీ బిల్లును డ్రా చేసి మాపై తిరిగి ఆరోపణలు చేస్తున్న చక్రపాణిపై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కి ఫిర్యాదు చేసిన టేకులగూడెం సబ్ కాంట్రాక్టర్ విక్రమ్ రెడ్డి, చక్రపాణి క్వారీని మేము 2 కోట్లకు కొనుగోలు చేశాం. 1,80,00,000 చెల్లించడం జరిగింది. 20 లక్షలు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నా కానీ అప్ప చెప్పలేదు అంటున్న సబ్ కాంట్రాక్టర్ విక్రమ్ రెడ్డి. సొసైటీ బిల్లును డ్రా చేసి మాపై ఆరోపణలు చేస్తున్న అవాస్తవం, పోలీసులకు ఫిర్యాదు చేశామంటున్న టేకులగూడెం సబ్ కాంట్రాక్టర్ విక్రమ్ రెడ్డి, చక్రపాణిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంకిడి నరసింహమూర్తి, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటున్న తాడ్వాయి మండల అధ్యక్షుడు మంకిడి నరసింహమూర్తి. నమస్తే అన్న, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్న జరిగిన సంఘటన చక్రపాణి అనే కారార్థం పగిలింది అని చెప్పేసి, దాడి జరిగింది అని చెప్పేసి నాకు నిన్న ఒక పాత్రికేయ మిత్రుల ద్వారానే న్యూస్ ఛానల్లో చూసి తెలుసుకోవడం జరిగింది. అది చూసి నేను కరీంనగర్లో ఉన్న నేను సడన్ గా కంగుదీని నేను ఏం జరిగింది ఏంది అనే నిర్ధారణకి మీకు ఫోన్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు వివరించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. చక్రపాణి అనే అతను మాకు టేకులగూడెం క్వారీని 2 కోట్ల రూపాయలకు గాను అమ్మడం జరిగింది. అది వాస్తవం, తను కూడా ఒప్పుకున్నాడు. దానికి 1,80,00,000 క్యాష్ నేను చెల్లించడం జరిగింది. ఇంకా కొద్దిగా 20 లక్షల అమౌంట్ నేను చెల్లించాల్సి ఉంది. అది కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. తనతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో తాను సొసైటీకి తెలియకుండానే సొసైటీ చెక్ బుక్లు తాను దొంగలించి పోస్ట్ ఆఫీస్ నుండి 500 రూపాయలు చేతిలో పెట్టేసి తాను ఆ పోస్ట్ ఆఫీస్ నుండి ఎత్తుకపోయిన చెక్ బుక్ పై ఆ అధ్యక్షురాలని గుప్పట్లో పెట్టుకొని బ్లాంక్ చెక్ల పైన సంతకాలు తీసుకొని ఆ బిల్ వచ్చింది అని చెప్పేసి మాకే తెలియకుండా అధ్యక్షురాలు వారికి ఎవరికి చెక్ బుక్ ఇవ్వకుండా ఈ విషయంపై పలుమార్లు ఊర్లో చర్చించే పంచాయతీలు జరిగినా కూడా ఊరికి ఆ చెక్ బుక్, సొసైటీ చెక్ బుక్ తెచ్చివ్వకుండా బిల్లు వచ్చిన తర్వాత బిల్లు దొక్కేద్దామన్న దురుద్రాశంతో ఆ చెక్ బుక్ ఇక్కడ సార్ సబ్మిట్ చేయమన్నప్పుడు, బిల్లు వచ్చిందని సబ్మిట్ చేయమన్నప్పుడు చేసే క్రమంలో అన్ని చెక్ బుక్ లో చెక్ లీవ్స్ మీద బ్లాంక్ చెక్ల మీద సంతకాలు చేసి ఉండడం వల్ల పిఓ సార్ గారు ఆ రెడ్ పెన్ తో మొత్తం కొట్టేయడం జరిగింది. ఆ చెక్ బుక్ క్యాన్సిల్ చేయడం జరిగింది. జరిగినటువంటి క్రమంలో తన ప్లాన్ బెడిసి కొట్టింది అని చెప్పేసి నా డబ్బులు మాకే తెలియకుండా తీసుకుందామన్న తన దురుద్రాశ ఆ వల్ల చెక్ బుక్ క్యాన్సిల్ చేయడం వల్ల తన ప్లాన్ బెడిసి కొట్టింది అని చెప్పేసి తన కార్ని తానే ధ్వంసం చేసుకొని ఇందులో కాంగ్రెస్ నాయకుల పేర్లు పైడాకుల అశోక్ కుమార్ గారి పేరును, లచ్చు పటేల్ అన్న పేరు చెప్తూ ఇందులో వాళ్ళ ప్రమేయం ఉందంటూ ప్రచారం చేస్తూ మమ్మల్ని ఇదివరకే చాలా దౌర్జన్యంగా మమ్మల్ని బెదిరిస్తూ, ఈ దౌర్జన్యంలో వై సతీష్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకుడు తన పేరు వాడుతూ మీరు మమ్మల్ని కాదంటూ ముందుకు పోలేరని మమ్మల్ని పలుమార్లు బెదిరించడం జరిగింది. ఫోన్లో కూడా మమ్మల్ని బెదిరించడం జరిగింది. ఈ సతీష్ రెడ్డి అండా చూసుకొని, వై సతీష్ రెడ్డి అంట బీఆర్ఎస్ నాయకుడు తన అండా చూసుకొని మమ్మల్ని కాదని మీరు కాల్ ఎలా చేస్తారో చూస్తామని చెప్పి బెదిరించడం జరుగుతుంది. ఇందులో దీన్ని రాజకీయంగా పులవడానికి కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పి మమ్మల్ని ఇందులో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హస్తం ఉందంటూ తను తెలియజేయడం జరుగుతుంది, ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో కాంగ్రెస్ పార్టీ హస్తం కానీ, పైడాకుల అశోక్ గారు కానీ, లచ్చు పటేల్ గారు వాళ్ళ ప్రమేయం ఎలాంటిది లేదు. ఇది మా వ్యక్తిగత విషయం. క్వారీకి అమ్మడం వాస్తవం, మేము కొనుక్కోవడం వాస్తవం. ఇందులో వ్యక్తిగత విభేదాలు ఒక 20 లక్షలకు గాను ఉంది. అది నేను ఇవ్వడానికి చెల్లించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. బట్ తాను మాకు 20 లక్షలు రాకుండా, మా బిల్లే మాకు రాకుండా మాకు వచ్చిన 1,01,00,000 రూపాయల బిల్లును తానే మొత్తం తీసుకుందామన్న దురుద్రాశతో
ఇవన్నీ దుష్ప్రచారం చేస్తూ తన కారే తన ధ్వంసం చేసుకొని మా పైన ఇలాంటి నిందలు మోపడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఇద్దరు నిన్న పొద్దున 10 గంటలకు మేము న్యూస్ చూసేసరికి కంగు తిని ఇందులో మా పేర్లు తాను మెన్షన్ చేయడం ద్వారా మేము కరీంనగర్ లో ఉన్నాము, అంబర్పేట శంకరన్న కొడుకు రఘు తను కూడా ఈ క్వారీలో పార్ట్నర్ కాబట్టి తను కూడా తన పేరు రావడం చూసి కంగు తిని మేము ఫోన్ లో మాట్లాడుకొని హుటాహుటిన ఎస్పీ ఆఫీస్ కి రావడం జరిగింది. వచ్చి ఒక పిటిషన్ మేము కూడా ఇవ్వడం జరిగింది. మా హస్తం ఏం లేదు అందులో, మా కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదని తెలియజేయడం కూడా జరిగింది. మాకు ఈ దొంగతనం చేసిన చెక్ బుక్లు కానీ క్వారీ నుండి వచ్చే మా బిల్లు మాకు ఇవ్వాల్సిందిగా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో మేము ఎలాంటి వాళ్ళం, మేము మా హస్తం కానీ తన కారద్వారాలు ధ్వంసించడం మా ఎలాంటి హస్తం లేదు.